పెద్ద పెద్ద లీడర్లు అంటే ఎసొంటి బట్టలు వేసుకుంటారు, ఎసొంటి తావులల్లోకి పోతారు, ఏం కథ. సరే, ఎలక్షన్లప్పుడు ఓట్ల కోసం ఎన్నో పాటలు పాడతారు కానీ అది వేరే ముచ్చట. గెలిచినాక వాళ్ళతో వాళ్ళు చూసుకోకుండా పబ్లిక్ కోసం ఆలోచన చేసేటోళ్ళంటే ఆడాడుంటారు. ఇగో గీన కూడా గసొంటి లీడరే కావచ్చు. మరి ఇంతకైనా ఏం చేసిండు, ఏం కథ అనేది అడుచుకుందాం కదా. చలో నడుగురు మళ్ళా. అగ్గో గుర్తుపట్టిరా ఎవలో పెద్ద మనిషి? బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి. అరే సార్ ఇక్కడ కూర్చున్నాడేంది? మన సొంటోళ్ళకే చెత్త అంటే కాంపులేస్తుంది. సార్ తెల్ల బట్టలు వేసుకొని నిత్య కార్లల్లో మంచి మంచి జాగాలలో తిరుగుతాడు. ఊర్లో పొంటున్న చెత్త అంతా గాడనే ఉంది. పోయి గాడ కూర్చున్నాడు. చూస్తుంటే మనకే గజ్జిలేస్తుందిలే. సారేమో ఇంకా ముద్దుగా కాలు చాపుకొని మరీ కూర్చున్నాడు. చుట్టూన్నోళ్ళు కూడా చెప్తారా అనుకుంటే వాళ్ళు కూడా సార్కు సోపతి కూర్చున్నారు. వీళ్ళంతా ఎందుకు ఇట్లా కూర్చున్నారనంటే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అల్వాల్ మచ్చబుల్లారంలా శ్మశాన వాటికల డంపింగ్ ఎడబెట్టిరట. ఇక చెత్త చేయంగా ఎక్కడ లేని రోగాలు, మన్ను, మశానం అంతా మా పానాలకే తిప్పలైతుంది. మేము ఎన్నిసార్లు మొత్తుకున్నా ఆఫీసర్లు శవున పెడతలేరు సార్ అని మర్రి రాజశేఖర్ రెడ్డి తానికి పోతే వీళ్ళు మంచిగా చెప్తే వినరు అని చుట్టుపడుతోళ్ళందరినీ సోపద్దోలుకొని ఆ చెత్త కుప్పల కూర్చొని దారినాకు దిగిండు. ఆడుండేటోళ్ళు ఇప్పటికే మున్సిపాలిటోళ్లకు మస్తు సార్ల మొరబెట్టుకురట. ఆయన కూడా శవ మీద పెయిన్ వారినట్టే వేసిర్రట. ఇక చూసి సార్ తానికి పోతే సార్ గీ ధర్నాతోని బుద్ధి చెప్పిండు వాళ్ళకు. ఏందో ఏమో ఈ ఆఫీసర్ల పనితనం. టైంకు జీతాలు తీసుకున్నాడు ఒక్కటే కాదు, జర తీసుకున్న జీతానికి న్యాయం చేస్తట్టు పని చేస్తే మంచిగా ఉంటది. లేకుంటే మేము ఏడికైనా తెగిస్తాం అని బెదిరిస్తురట అక్కడోళ్ళంతా ఈ వీడియోతోని. కోతి శాస్త్రాలు చేయకని పెద్ద మనుషులు ఊకనే చెప్పలేదు. ఎందుకంటే అవి దేశాలు అట్లుంటాయి కాబట్టి. ఉన్న కాడుంటాయి గడికోటి ఏడ్న పోతా నా కొంట పనులు చేసుకుంటే అందరినీ ముల్లడిస్తూనే ఉంటాయి. ఇగో గీ కోతి కూడా గసొంటి కార్యమేలుగా పెట్టింది. కోతి శాస్త్రాలని ఉత్తగానే అంటారా? అవి ఎప్పుడు ఎవలనో ఒకలను తిప్పల పెడతానే ఉంటాయి వాటి పనులతోని. ఇగో గిక్కడ కూడా గీ అన్నను గట్లనే తిప్పల పెట్టింది. ఉత్తరప్రదేశ్ బృందావన్లా తొవ్వపొంటి పోతున్న గీ అన్న చేతులకెళ్ళి శాంసంగ్ S25 అల్ట్రా ఫోన్ ను గుంజుకొని గోడెక్కి కూసున్నది కోతి. నీకు దండం పెడతానే, నీ బాంచన్ కాలు మొక్తనే, జర నా ఫోన్ నాకు ఇయ్యే, మంచి కోతి కదా, అసలే అది 1,50,000 ఫోనే, ఇయ్యే అని కుత్క ఉలవడంగా ఎంత బతిలాడినా ఎంత మొత్తుకున్నా ఇయ్యలేదు. ఇక చూసి గీ అన్నో ఆలోచన చేసి ఓ ఫ్రూటీ డబ్బా కొనుక్కొని దానికి ఇసిరేసిండు. ఎంబటే అది చేతుల పట్టుకొని ఫోన్ను కిందికి ఇసిరేసుడే ఆలస్యం లటుక్కున అందుకుండు. ఫ్రూటీ దొరికినందుకు కోతి సల్లబడ్డది. ఇటు ఆయన ఫోన్ ఆయనకు వచ్చిందని అన్న కూడా అబ్బా సాయిరామ్ అనుకొని నిమ్మలమైండు. కానీ ఆ కోతిని చూసిర్రా ఎంత తెలివితోని దానికి కావాల్సింది దక్కించుకుందో ఏమో అనుకున్నాం. కానీ కోతుల తెలివి మామూలుది కాదు అని మాట్లాడుకుంటుర్రు ఈ వీడియో చూసిన నేటి జనాలు. మరి ఆ రేంజ్లో వైరల్ అవుతుంది ఈ వీడియోకి. ఇప్పుడు గా మాత్రం మెచ్చుకోరా చెప్పురి కోతి తెలివిని.